అదే మన హిందూ పండుగలన్నీ మర్చిపోతాం కదా. తెలుసు హిందూ ఇప్పుడు మీరు చెప్పేవి విని వీటికి వెళ్ళి చెప్పుకోండి పిల్లలకి కూడా. ఎందుకంటే అందరూ తెలియాలన్నమాట. చిన్న పెద్ద మెయిన్ చదువుకున్న అబ్బాయి తెలుసుకోవాలి చట్టాల గురించి. చదువు రాని పెద్దలు తెలియదు చట్టాలు ఏంటో. మేము మే 23న ఢిల్లీ వెళ్తున్నాం అనమాట. రాష్ట్రం మొత్తం వెళ్తున్నాం. ప్రతి ఒక్క హిందువు రావాలి. అలాగా ఎవరైతే మతం మారారో ఆ మతం మారిపోయిన పైన కేసు పెట్టడానికి వెళ్తాం అనమాట. మేము ఢిల్లీ ప్రధానమంత్రికి కంప్లైంట్ ఇవ్వడానికి అనమాట. ఈ మతం మారడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఈ మతం మారడం వల్ల ఏంటంటే వాళ్ళకి వేరేగా ఉంటాయి రిజర్వేషన్ అనమాట. ఇప్పుడు స్కూల్లో ఫీజులు కానీ ఉద్యోగాలు కానీ రేషన్ బియ్యం కానీ ఉపాధి పని కానీ రాజకీయ పదవులు కానీ సర్పంచ్ పదవులు అది వేరుగా ఉంటాయంట పదవులు రిజర్వేషన్స్. ఈ మతం మారిపోయిన ఎస్టీ వేరుగా ఉంటాయి అనమాట. వాళ్ళు రెండు పక్కన తీసుకుంటారు. అటు క్రైస్తవుల పైన ఆ మీద వచ్చిన రిజర్వేషన్ తీసుకుంటారు, మన హిందువుల పైన తీసుకుంటారు అనమాట. మతం మారిన రూల్ ప్రకారం గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మతం మారిన ఎస్టీ కూడా మారితే మొత్తము సుండి కింద రావాలి. బీసీసీ అంటారు. బీసీసీ అంటే సుండి, ఓసీ అంటే కోమటల కింద. మన జాత పోలేదు. నేను ఉన్నాను, నేను జాతపోడినే మీకు అందరికీ. నేను మతం మారాననుకో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏంటంటే నేను బీసీసీ సుండి కిందేనే లేక కోమట కిందనే మార్చుకోవాలి సర్టిఫికెట్. మీ సేవ కానీ బ్యాంకులో కానీ చదువులో కానీ. మీ కొంచెం ఆగు, అర్థమైందా? అప్పుడు అంటే అలా అదే నేను రూల్ ప్రకారం మారదన్నమాట. అది మారకపోతే కేసు పెట్టచ్చు. ఉదాహరణకి మా ఊళ్ళో మారిపోయారు కదా చాలా మంది. ఇప్పుడు మనం కలుసుకుంటే కేసు పెడితే వాళ్ళు మన జాతర కింద రారనమాట. ఓసీ కింద వస్తారు. 2 రోజుల కింద కొమ్మల కింద ఎవరైతే అప్పుడు